నమస్తే. నా వెనుక ఒక వీడియో ప్లే చేస్తా. ఫస్ట్ నుంచి పెడతా. వైష్ణవిది వాళ్ళ అన్నోళ్ళు ఈరోజు పరిస్థితి. వీళ్ళ పెద్దమ్మ కొడుకు అనుకుంటా అయినా ఈ చిన్నన్న. ఒక్క నిమిషం. ఈ అబ్బాయి వైష్ణవి వాళ్ళ చిన్నన్న. అసలు ఈ వీడియో చూస్తుంటే నిజంగా చాలా బాధ, చాలా కన్నీరు తెప్పిస్తుంది. పైన ఆ సమాధికి పైన 4 కట్టెలు బాతి నీడ పెట్టిండ్రు, చిన్న తడకలాకేసి. ఈరోజు వైష్ణవికి ఏమేమి తింటుందో, ఏమేమి ఇష్టమో తినడం, అవన్నీ తీసుకుపోయి పెట్టిండ్రు. ఈ పిల్లగాడు సంతోష్, వీళ్ళ చిన్నన్న, పెద్దన్న రవితేజ, చిన్నన్న సంతోష్. చాలా బాండింగ్ ఉంది సంతోష్ అన్న పిల్లగానికి వాళ్ళ చెల్లెలకి చిన్నప్పటి నుంచి. ఏ ఇంట్లో అయినా చిన్నన్నకు చివరి చెల్లెలకి బాండింగ్ ఉంటుంది 100%. నేను కూడా మాట్లాడిచ్చిన. చాలా బాధపడ్డాడు, మామూలుగా కాదు, ఒక రకంగా రగులుతున్నాడు ఆవేశంతో. ఈ హరిబాబు అనేటోడు ఎవడైతే ఉన్నాడో చంపిండు కదా, వాడు లోపల ఉంటే సరాసరి వస్తే నేనే చంపేస్తా అంటున్నాడు. నేను చంపేస్తా, నరికేస్తా అంటున్నాడు ఆవేశంలో. ఆన్ ద రికార్డు మాట్లాడిండు, ఆఫ్ ద రికార్డు కూడా మాట్లాడిండు. అంటే చెల్లెల మీద ఎంత ప్రేమ ఉందో ఈ వీడియో ఒక్కటి చాలు మనకు. అది టెంట్ వేసిండ్రు, అదే టెంట్ అంటే అదే తడకలాక, ఇదో తడకలాకేసిండ్రు. ఇది తడక. ఇవన్నీ తాటి ఈత చెట్లకు సంబంధించిన అవన్నీ వాళ్ళ ఊర్లో మొత్తం అవే ఉన్నాయి. దాదాపు తాటి చెట్లు, ఈత చెట్లే ఉన్నాయి. 4 గుంజలు వాతి నీడకు పెట్టిండ్రు. చెల్లెల మీద ఎంత ప్రేమ ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. చిన్నపిల్లాడు సంతోష్, ఈ పిల్లాడు సంతోషే, వీళ్ళ పెద్దమ్మ కొడుకు అనుకుంటా ఈ పిల్లాడు. నిజంగా చెప్తున్నా కదా, వీళ్ళు యూట్యూబ్ ఛానల్లో చాలా అద్భుతంగా నటించారు వీళ్ళంతా. ఈ హరిబాబు అనేటోడు, ఆ వైష్ణవి, వీళ్ళంతా దాదాపు యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, చాలా సంతోషంగానే ఉన్నారనే ఎవరైనా అనుకుంటారు నిజంగా. కానీ లోన ఎంత కుట్ర జరిగిందనేది ఈ హత్య తర్వాత తెలిసింది నిజంగా. ఈ హరిబాబు అనేటోడు తల్లి మాటలు, అన్నల మాటలు పట్టించుకొని ఆ అమ్మాయిని చంపేసిండు. కేవలం 20 ఏళ్ళు మాత్రమే ఉన్నాయి. వాళ్ళ పెళ్ళి అయి కూడా 10 నెలలు మాత్రమే అవుతుంది. ఆ అమాయకురాలకి ఏం తెలుసు? బాగున్నాడు కదా, నా కోసం క్రిమి సంహారక మందు తాగిండు కదా, చచ్చిపోవడానికి రెడీ అయిండు కదా అని నమ్మి పోయి పెళ్ళి చేసుకున్నది. కానీ వాడు తర్వాత రాక్షసులాగా మారుతున్న విషయం ఆమె కూడా గమనించలేదు. ఈ హత్య చేయడానికి ఒక్క 4-5 రోజుల ముందే, ఒక వారం రోజులు అనుకోండి, వాళ్ళ నాన్న చెప్పిందే మీకు చెప్తున్నా. అత్త ఇంటికి పోయినంట, అంటే హరిబాబు వాళ్ళ ఇంటికి పోయినంట. వాళ్ళ అత్త లక్ష్మి ఈ వైష్ణవి కళ్ళల్లో కారం, తర్వాత ఈ హరిబాబు అనేటోని కళ్ళల్లో కారం పెట్టి కొట్టనీకే ప్రయత్నం చేసిందంట. తప్పించుకొని వచ్చిండ్రు. కానీ ఇదంతా ప్లాన్ ప్రకారమే. అంటే ఇదంతా ఒక ఆడియో కూడా బయటకు వచ్చింది. ఆడియోలో కూడా వైష్ణవికి మద్దతుగా మాట్లాడుతూ ఉన్నట్లుంది. ఎవరు? ఈ హరిబాబు అనేటోడు, అంటే భర్త. కానీ ఇదంతా కుట్ర లోపల జరుగుతూనే ఉంది. కొన్ని నెలలుగా జరుగుతుంది, ఇప్పుడేం కాదు. దానికి దాదాపు ఒక 2 నెలలు, ఆ నెలల నుంచి జరుగుతూనే ఉంది. వీళ్ళ ప్లాన్ అంతా ఏంటంటే, వచ్చిన సంబంధం ఏదైతే ఉందో, ఇంతకుముందుకు ఒక సంబంధం వస్తే 10 లక్షలు లేకపోతే 9-10 లక్షల దాకా కట్నం వస్తుండే. ఈమెను చేసుకుంటే ఏమొచ్చింది అనేది వాళ్ళ తల్లికి ఒక బాధ, ఒక ఆక్రోశం, ఒక కోపం. అందులో బాగానే విని రెచ్చగొట్టి ఈరోజు చంపించే స్థితికి వచ్చింది. 2 అన్నోళ్ళు అరెస్ట్ అయ్యిండ్రు, తల్లి అరెస్ట్ అయింది, వీడు అరెస్ట్ అయ్యిండు. ఇప్పుడు వానికి ప్రేమ ఉండకపోవచ్చు, మనం పచ్చిగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. నిజంగా చెప్తున్నా, బాధతోటే చెప్తున్నది, నేనేదో చెప్పాలని కాదు. వాడి కేవలం అమ్మాయి మీద ప్రేమ కాదు, కేవలం ఆకర్షణనే. కేవలం ఆ పిల్ల అందానికి ఆకర్షితుడై వెంటపడి నటించి మందుదాయి చచ్చిపోతాను నాటకాలు ఆడి
ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత మోజు తీరినాక వాడు వదిలించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిండు. మరి కాదా? తల్లి ఆస్తి ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత, వాళ్ళకు దూరం అయితే ఎంత, కాకపోతే ఎంత? నిజంగానే ఈ అమ్మాయి మీద ఇష్టమే ఉంటే, ప్రేమనే ఉంటే, అభిమానం ఉంటే వాళ్ళ అమ్మ రెచ్చగొట్టని, అన్నలు రెచ్చగొట్టని, ఆస్తి ఇవ్వకపోని ఈ అమ్మాయితోటే ఉంటాడు కదా. ఎస్, 100% వానికి ప్రేమ కాదు, ఆకర్షణ. ఆ అమ్మాయితోటి ఆ అందానికి ఆకర్షితుడై అమ్మాయితోటి మోజు తీరినాక వాడు హత్యకు పూనుకున్నాడు. నిజంగా సిగ్గుతప్పునోనికి నిజంగానే ఇష్టమే లేదనుకుందాం. సరే, మోజు తీరింది, ఇక వదిలించుకుందామని అనుకుందాం. విడాకులు తీసుకొని ఉన్నాడు, వదిలేసి పోనున్నాడు, ఎందుకు చంపుతుండ్రా? అంతే కదా. చిన్న 28 ఏళ్ళ అమ్మాయిని 4-5 నెలల గర్భిణిని చంపేశాడు. వీనికి పిల్లల్ని కనడం కూడా ఇష్టం లేదు, అందులో భాగమే ఇది. అమ్మాయిని వాడుకొని వదిలేద్దామనే భాగంగానే ఫస్ట్ పెళ్ళి చేసుకున్న 1.5 మంత్ 2 మంత్కి ప్రెగ్నెంట్ అయితే అప్పుడు అబార్షన్ చేయించాడు. ఇప్పుడు కూడా ఇష్టం లేదు వానికి. అంటే ప్లాన్ ప్రకారం, కుట్ర ప్రకారం ఆ అమ్మాయి వీడియోలు తీస్తుంది, ఆ వీడియోలలో నటించిండు తప్ప, ఇంకా నటించిండు కాదు, జీవించిండు అనుకోరాదు, జీవించిండు. లాస్ట్కి జీవే తీసేసిండు ఆ విధవ. ఎంత నేను కూడా పోయినా వాళ్ళ ఇంటికి పోయినా కదా, చాలా ప్రేమ ఉంది. ఈ చిన్న తమ్మునికి సంతోష్ అనే అబ్బాయికి అయితే మామూలు ప్రేమ లేదు, అసలు ఇది వైరల్గా మారింది. ఎంత ప్రేమ! ఇదేం నటన కాదు. చాలామంది కొందరు అది ఇది మాట్లాడుతూ ఉన్నారు, కింద చూస్తున్నా నేను. అది కాదు, చిన్న తమ్మునికి చిల్ల చెల్లెలకి ఆ బాండింగ్ ఉంటుంది. అసలు ఈ అబ్బాయి చెప్తా ఉన్నాడు, తల్లి అయినా తండ్రి అయినా నా చెల్లెలే అని చెప్పిండు. నిజంగా చాలా బాధ అనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత. వానికి ఎంత సిగ్గులేనోడు అంటే హరిబాబు అనేటోడు ఈ పిల్లోనికే ఫోన్ చేస్తున్నా. హలో సంతోష్, నేను నా పేరు భాను, మనతొలివేలు నుంచి ఫోన్ చేస్తున్నా. లైవ్లో ఉన్నారు మీరు. అదే ఈ వీడియో మీరు మీ చెల్లెలి సమాధి పైన చిన్నగా తడకేయడం, ఆమెకి ఇష్టమైన ఫుడ్ పెట్టడం, మీరు అక్కడనే పడుకోవడం, నిజంగా ఆ వీడియో చాలా కలిసివేస్తుంది సంతోష్. నా చెల్లె లేదు ఇప్పుడు సార్, ఎట్లా బతకాల నేను? అదే మీ చెల్లెలకి నీకున్న అనుబంధం అనేది, ఆ ప్రేమ అనేది ఆ వీడియోలో కాదు సార్. అది ఒక జాయింట్ గా పుట్టి పెరిగిన వాళ్ళం సార్ మేము. ఒకటే ప్రాణం, మాది 2 ప్రాణాలు కాదా సార్. అదే అదే ఇప్పుడు నా చెల్లెలు అంటే నా మైండ్ పనిచేస్తలేదు. పోలీసు వాళ్ళు ఏమో చట్టప్రకారం అంటారు, చట్టం అడిగి నా చెల్లెని చంపేసిన వాడు. పోలీసు వాళ్ళు ఏం న్యాయం చెప్తారు మాకు, ఎందుకు ఆపడుతారు అసలు మమ్మల్ని? అది చెప్పండి కొంచెం, అది చెయ్యండి అన్న, మీ కాలు నొప్పుతా. లే సంతోష్, మీ తరపున నిలబడే మేము మాట్లాడుతున్నాం. ఎట్లా కదన్నా ఇది? నా చెల్లె చట్టప్రకారం అంటే చట్టం అడిగి చంపిండా వాళ్ళు? నా చెల్లెని చట్టం అడిగి చంపిండా? చట్టం మనకి అడ్డం ఎందుకు వస్తుంది ఇప్పుడు? నా చెల్లె ఫస్ట్ ఒక ప్రాణం తీసేసిండు లంజోడుకు, తర్వాత నా చెల్లె కడుపులో ఒక ప్రాణం తీసేసిండు, ఇప్పుడు నా చెల్లెకి ఇంకో కడుపులో పిల్లని మొత్తం 4గురిని చంపేసిండు అన్నవాడు. అసలు చట్టం ఎట్లా కాపాడుతుంది అన్న? అవునవును, నిజమే అన్న. ఒక మనిషిని కొడితేనే తిడితేనే ఈ మధ్య రోడ్డు కూడా ఆగుతలేడు, అట్లాంటిది ఇద్దరిని అన్న. నా పాపం లేదన్నా ఇప్పుడు నా దగ్గర, ఎట్లా బతకాలన్నా? అసలు రాష్ట్రం ఏం పని చేస్తుంది, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఎట్లా బతకాలన్నా ఏం అర్థమైతలేదు నాకు. సంతోష్, నీకు కూడా చిన్న పాపలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మీ భార్య ఉంది. కొంచెం అన్న నాకు సడన్ గా ఫోన్ చేసి చచ్చిపోయిందంటే, వైజాగ్ లో ఎన్నో రాష్ట్రంలో నేను మొన్ననే డెలివరీ అయిందన్న, వారం కూడా ఇద్దలేదు. అవునవును, నేను ఆడున్నా, నా చెల్లె ఫోన్ చేసి అరే నీ బిడ్డకి ఏం తీసుకొస్తున్నావు చూడరా అన్నది. నాకు కూరలు పుట్టిందిరా, నాకు నేను అత్తరా ఇప్పుడు అంటే రామ్మ అన్న. నేను అత్తరా 2-3 రోజులు అత్తరా, నేను పేరు పెట్టేటప్పుడు అత్తరా అన్నది. అది సీటు వరకు సాగు కోతినబడ్డది అన్న. నా చెల్లె ఎంత కష్టపడ్డదో, ఎంత నరకం చూసిందో, ఎంత బాధపడ్డదో, ఎంత కలుస్తున్నదో, నాన్నుంటే బతికిచ్చాడు అనుకుందో, ఎట్లా అనుకుందో, అంత మంచిగా చూసుకున్నది అన్న. నేను ఆడెట్లా చంపేసిండు అన్న.
నిజమే నిజమే సంతోష్, చాలా మంది వీళ్ళు అత్తురు పోతురు అందరు ఏదో ఏదో చేస్తున్నారు. నేను ధర్నాలు చేస్తున్నా, నేను పోరాడుతున్నా, ఇంత చేసినా జైలు ఎత్తే అది ఏం పద్ధతి అన్న, అది ఏం రూల్స్ అన్న నాకు అర్థం కాదు. గవర్నమెంట్ ఏం మిక్తుందో నాకు అర్థం కాదు. ఏమన్నా అంటే చట్ట ప్రకారం చట్టం నాడి నా చెల్లెని చంపలేడు నా. ఇప్పుడు చట్టం ఎందుకు అది కట్టుంది పోలీసు వాళ్ళకు? పోలీసు వాళ్ళు మాకు అప్పచెప్పి వాడు నాకు దొరకలేదు వాళ్ళకి దొరికిందని చెప్పేసి మేము చంపేసాక తీసుకపోతే అయిపోవా బాడీని. ఇప్పుడు వాడిని దాచిపెట్టుకొని వాడిని లోపల పెట్టి ఫుడ్ పెట్టి తాగుతా అంటే నా చెల్లెమో బొందలం అంటే వాడేమో ఇంట్లో రూమ్ లో ఉంటాడు ఆ బొంతలు కప్పుకొని. ఇది సంతోష్ వాడిని మర్డర్ కావాల్సిందే, వాడు కావాల్సిందే. నా చెల్ల ఆనందం కావాలా, నా చెల్లె మళ్ళీ తిరిగి రావాలంటే వాడు కావాలా. అదే సంతోష్, ఇప్పుడు మీరు పెట్టిన వీడియో చాలా వైరల్ అవుతుంది, చాలా మంది కన్నీరు బాధపడుతున్నారు. మీ చెల్లెలకి ఏమేమి ఇష్టం ఉండే సంతోష్ తినడం, అంటే ఫుడ్ ఏమేమి ఇష్టం ఉంటుండే? నా చెల్లెకి ఇష్టమైంది ఒకటే అన్న, నా చెల్లె బతికేది నా కోసం, మా అమ్మ కోసం, నా ఫ్యామిలీ కోసం. నా చెల్లెకు ఎప్పుడైనా ఆకలైందంటే అది అనుకున్నట్టు చెప్తుంది అంతే. దానికి ఇష్టమైన ఫుడ్ మండి, లెగ్ పీస్, ఇవే రెండు దానికి ఇష్టం. దానికి ఆకలి అయితే మండికి పోతుంది. ఈ కొరుట్ల మా కొరుట్ల ఎన్ని మండీలు ఉన్నాయో అన్ని మండీలల్లా నా చెల్లెని నలుచుకొని ఏడుతుర్రు అన్న. వాళ్ళు పోతే నా చెల్లె పోతే 1000 రూపాయల బిల్లు అయితే 1100 కొట్టొచ్చు అన్న. వాళ్ళు కష్టపడుతూ ఎందుకు కొడుతున్నావు అమ్మా అంటే వాళ్ళు కష్టపడుతుర్రా అంటది. దాన్ని చూసి నేను నేర్చుకున్నా అన్న ఇచ్చుడు. అది మందిని కూడా బాగా పెట్టేది కాదు, అది మనకు ఎవరిదాకా అందిచ్చిర్రా, వాళ్ళు అందియకపోతే మనం తినడం మా కడుపు నిండేదా అని మాట్లాడుతుండే. అవునవును, కానీ మంచోళ్ళకు కాదు సంతోష్, మంచోళ్ళకు ఈ భూమి మీద బతికే అవకాశం ఉండదంట, నిజమేనేమో మరి? అదే అన్న, ఇది మాత్రం కన్ఫర్మ్, అది మాత్రం నిజం, 100% నిజం మాట ఇది మాత్రం. అది నిజమే. ఇది మాత్రం నా చెల్లె బంగారు తల్లి చచ్చిపోయిందంటే ఇప్పుడు అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే కాదన్న. ఇప్పుడు అత్తుర్రు యూట్యూబర్లు అత్తుర్రు, లైవ్స్ వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి, అన్ని మాట్లాడుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ధర్నా చేసి వాడిని బయట తీసుకొని చంపలే కదా, అది కదా మనకు కావాల్సింది. నా చెల్లె చచ్చిపోయినాక ఎట్లా ఏంది అసలు, ఏం ఆయన తీసుకుపోయి జైలు ఎట్లా పెడతారన్నా? ప్రపంచం అంతా ఇప్పుడు కోసి చంపి నా చేతికి కావాలని తీసుకుపోయి జైలు ఎట్లేస్తారన్నా? తీసుకుపోయి జైలు ఎట్లేస్తారు? అది కావాల్సింది. ఇప్పుడు నా చెల్లె చట్టం నడిగా నా చెల్లె చంపలేదాడు, మరి ఆ నియంపనికి చట్టం ఎందుకు కట్టబడుతుంది? అది నాకు కావాల్సింది. ఇప్పుడు నేను కోర్టులో ధర్నా చేశాను, ధర్నా చేస్తే వాడిని చంపుతాం, ఉరిశిక్ష అవుతాంటారు, ఉరిశిక్ష ఇస్తాను, గంటల 2 గంటలు తీసేయాలా, రావాలా, మొత్తం మీగా ఆర్డర్ రావాలా. కానీ ఆపేసుకోవడం ఏంది? నా చెల్లెని చంపేసినాక వాడిని లోపల వేయడం ఏంది? మరి ఎందుకు జరుగుతున్నాయి అంటే నాకు అర్థం కాదు. ఏ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు అన్న? గట్లగా నా చెల్లె చచ్చిపోయింది, ఇప్పుడు ఎట్లా బతకాలా? మా బతికేంది? నా బతుక అసలు ఇప్పుడు ఎందుకు ఉన్నారు అసలు నాకు అర్థం కాదు. నీకు పిల్లలు ఉన్నారు కదా సంతోష్, నీకు భార్య ఉంది. పిల్లలు నాకు ముందు నా దగ్గర పెరిగింది, నేను పుట్టింది, నేను చేసింది నా చెల్లె దగ్గర, నా పిల్లల దగ్గర కాదు. ఇప్పుడు నాకు పుట్టింది పిల్లలు కాదు నాకు ఎక్కువ, నా చెల్లె నాకు ఎక్కువ. అదే 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 మరి నా చెల్లె ఉంటే నేను ఎట్లా పోతుంటా? నేను ఎన్నో తప్పు చేసి మరి బయటకు వచ్చినంటే నా చెల్లె ద్వారానే. మేము కూడా మాట్లాడుతుందంటే 11 12 ఒక్కటైనా సరే అన్నం తినేటని పండ పోవాలి, నాకు ఆకలితో ఉంటే అది అన్నం పెడుతున్నా నాకు. ఇప్పుడు నా చెల్లె చచ్చిపోయింది, ఆడు పోయి జైలు ఎట్లా పెట్టారు చెప్పన్నా? ఇది అత్తుర్రు పోతుర్రు అందరు కానీ నా చెల్లెకు న్యాయం జరగాలి. ఇప్పుడు లే న్యాయం కోసమే మేము కూడా మాట్లాడుతున్నాం సంతోష్, అందుకే నీతోటి మాట్లాడిస్తున్నాం. మేము మాట్లాడుతున్నాం, ప్రపంచం అంతా మీకు మద్దతు ఉంది, మీకు 2 తెలుగు రాష్ట్రాలు మీకు మద్దతు ఉంది. ఆ అమ్మాయిని చంపడం చాలా దారుణం. 20 ఏళ్ల పాపను నమ్మించి గొంతు కోయడం తడిగుడ్డతోడు అనేది. 20 ఏళ్ళు కూడా లేవన్నా, 18 సంవత్సరాలు. నా చిన్న పిల్ల, నా పెళ్ళైనా కూడా పెళ్ళి అనేది కూడా లేదు దానికి. అదే పెళ్ళైనాక కూడా అసలు మొగోడు అంటే మొగోడు కూడా ఒక సొంత అన్నలకే చూసుకుంది వాడిని కూడా, భర్తలకే ఇవ్వలేదు అని కూడా మా ఇంట్లో నా సొంత అన్నలకే చూసుకున్నా నేను. కావాల్సిన పైసలు మన దగ్గర బండి పాతలు ఉంటే కొత్తవి కూడా ఇచ్చిన, మెడ బోజు ఉంటే మెడ మీద సైన్ వేసినాం, చేతు బోజు ఉంటే చేతుకు సైన్ వేసినాం, ఆయనకి అంతకు చెప్పుల మంచి లేకుండా బూట్లు కొనిచ్చినాం. ఆ అటు పోతా అంటే కళ్ళకు కొంచెం బ్లాక్ ఉన్నాడు అని చెప్పేసి ముఖంకు పెట్టి 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 మందులు పైసలు పెట్టి ముఖం ఇంత మా చెల్ల వేయించినాం. వాడు నడిచే నడకలో కూడా స్టైల్ ఉండాలని చెప్పేసి ఎంతో మంది చేసుకున్నాం అన్న మేము. అట్లా ఎట్లా పెట్టాలన్నా? నా చెల్లె ఏం తప్పేసిందన్నా? దానికి ఏమైనా మాటలు వచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట కూడా రాదు బయటకు. దానికి తిన్నామా పన్నమా ఉన్నామా ఫ్యామిలీ ఉందా లేదా కదా అంటే ఉంటది. చిన్న పిల్లను ఎంటబడి అన్నా, అది అసలు నా చెల్లెకు లవ్ అంటే తెలియదు, ఏమంటే తెలియదు,
మొగడు అంటే ఏంటో కూడా తెలియదు. అది మొగది మొగడ లెక్క మెచ్చుకున్నాను నేను. బండి నడుస్తుంది, కారు నడుస్తుంది, అది నడుస్తుంది. దానికి అసలు పెళ్లి అంటే కూడా ఏది పెళ్ళి కొడుకు ఆదాయం చేసుకోవాలి మన అంటుండే. అది నాకెందుకు పెళ్ళని కూడా వెళ్ళి పెట్టుకుంటుండే. ఆడు అది చేసి ఇది చేసి ఐఫోన్ కొనిచ్చి అది చేసి ఇది చేసి ఆఖరికి అతను చెల్లెంగా పెట్టాడు. నమ్మించి గొంతు కోసిండు సంతోష్, నమ్మించి గొంతు కోసిండు. మేము పాలు వచ్చి పాముని ఇంట్లో తెచ్చుకుంటే చూసి చూసి పాము కాటేసిపోయింది. కరెక్ట్, అది కరెక్ట్ సెట్ అయింది. ఆ పాము చంపడం అంటే ఏమో పెద్ద పాములో కాపాడుతున్నాయి. ఎట్లా లేదు సంతోష్, మాట్లాడుతున్నాం, మేము కూడా మాట్లాడుతున్నాం, మద్దతుగా నిలిచినాము. ఇక ఏం చేస్తాం సంతోష్, చట్టాలు ఉన్నాయి మనకు, చట్టాలు ఇక రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటది కదా వ్యవస్థ. అదే అన్న, ఇప్పుడు రాజ్యాంగం తరఫున నడుచుకున్నా కానీ ఒక్కొక్కరు ఇండియా మొత్తం మార్గపోయింది. ఇప్పటిదాకా కూడా ఇంకా నీకు శిక్ష పడలేదంటే అర్థం ఏంటిది? పడుతుంది సంతోష్, కొంత వెయిట్ చేయండి, ఖచ్చితంగా వానికి శిక్ష పడుతుంది. వానికి బతికే అర్హత లేదు భూమి మీద. అన్న నేను నాకు కావాల్సింది ఇప్పుడు ఒకటే, అయితే ఆయనకి ఉరిశిక్ష చేస్తారా లేకుంటే ఎన్కౌంటర్ చేస్తారా, లేదంటే నా చేతికి ఇస్తారా అంతే. ఎన్కౌంటరా అయితే ఉరిశిస్తున్నా, లేదంటే కథం అయిపోవాలి. అయిపోయి అంతే నా చేతికి ఇచ్చేవాడిని మోసి పారేసి నా చిల్ల కాళ్ళ కలవని పెట్టాలని మోసి పారేసాడు. చంపేయా చంపేయా 2 కాళ్ళు తీసేసాను, 4వ ఊసేసి నా చిల్ల ముంగంటే ఊసబెట్టి 10 రోజులు నరకం చూపించి రోడ్డు తీసి పెడతా. తొక్కితే పీసులు అయిపోవాలి. అంజోడు వాళ్ళ అమ్మ పువ్వులు అని పువ్వుల మూట ఉన్నా చెప్తున్నాను. అలా చెల్లి ఎంత చూసుకుంటుంది దాన్ని, బంగారం లెక్క పెంచుకుందాన్ని. సంతోష్ ఓకే ధైర్యంగా ఉండదు. లేదన్నా ఆయనకి లేదన్నా లేదు, అది ఒక పిచ్చే కదన్నా. ఇంట్లో తీసుకొచ్చి మేము పెంచినామన్నాన్ని, ఆడు ఎవ్వరికి తెలియదన్న భూమి మీద. అసలు మేము ఒక్క ప్రపంచానికే మేము అని తెలియజేసామన్నా. నిజంగా పామును పెంచుకున్నట్టే ఉంది నీవు అన్నట్టు. నాకు నేను ఇప్పుడు నాగంపాముని దేవుడు అని చెప్పేసి మేము పాలు పోసి పెంచుకుంటే దేవునికి ఏం కోపం వచ్చిందో, ఏం తప్పేయకం ఉండే కథం పాడేసిపోయినట్టు దేవుడు దుమ్మ. అవునవును, మేము మంచిగా చూసుకుంటుండు. మా అమ్మో అయ్యో గిద్ద మంచుడు ఏడు దొరుకుతున్నాను మేము అనుకున్నాం. మంది పాలలు ఒక్కసారి తీసేసిపోతాను అసలు ఊహించలే అన్న. ఒక్కసారి కూడా ముఖం తిప్పాడు అసలు రోడాడు. తల్లి మాట అన్నల మాట విని ఆడు చెప్పిన మాట ఇది మాకు తెలియదు. ఆడు చెప్పిన మాట మా అన్న అమ్మ అందరి అమ్మమ్మ చంపినా అని చెప్పి ఆడే చెప్పుకున్నాడు. వాళ్ళు చేసుకోమంటే చేసుకున్నాడు. పెళ్లి ఏమన్నా అదే కదా, నా ఫ్యామిలీ కూడా అర్థం చెప్పేసి వచ్చి పెళ్లి చేసుకున్నాడు. అదే కదా, వాళ్ళ మాట ఇది చంపేయడమే నాకు అర్థం కాదు. ఇంట్లో రక్తపాతాలు చూస్తే పిచ్చిలేస్తున్నా కాదు సంతోష్. ఇప్పుడు జనం వస్తేనే తట్టుకోండి, నేను రక్తపాతాలు బయటకు వచ్చిన కాదు. వాళ్ళ మాటలు నమ్మితే నమ్మిండేమో, వదిలేసన్నా పోతే బాగుండే కదా. ఓకే అన్న, నో ప్రాబ్లం. ఆ పిల్లలకి ఏమే అనుకుంటాను పుట్టించి ఆ పిల్లలు కూడా అయిపోయిపోతామేమో. అదే కదా, దానికి పెళ్ళి అంటే కూడా అవసరం లేదు, పెళ్లి అవసరం లేదు దానికి అసలు. అదే మరి ఘోరం. లేలే సంతోష్, ఇప్పుడు వానికి బతికే అర్హత లేదు సంతోష్ భూమి మీద. నిజంగా చెప్తున్నా, వానికి తక్షణమే న్యాయం జరుగుతుంది మీకు. చచ్చిపోయింది అయిపోయింది ఇంకా ఆడు లోపల బతుకున్నా నేను ఓకే ఇప్పుడు బతుకున్నా అనుకోవచ్చు. కానీ ఆడు లోపల ఉన్నా బయటకు వచ్చినా ఉరిశిక్ష పడ్డా ఆ బాడీ కూడా పీసు పోసాకనే నేను నాకు మంచిగా అనిపిస్తుంది. కానీ లేదంటే నేను మాత్రం అసలు ఊరుకునేది లేదు. నేను ఆగన్నమాట. ఓకే సంతోష్, ఓకే మీ తరపున మాట్లాడుతున్నాం సంతోష్, మీకు న్యాయం కోసము. ఓకే సంతోష్, ఓకే చాలా ఆవేశం మీద ఉన్నాడు. మరి ఉండరా? నిజంగా 18, 19 ఏం తెలుస్తుంది అండి నాకు. నిజంగా చెప్తున్నా కదా, పిల్లగాడు మాట అన్నాడు, పాముని తెచ్చి పెంచుకొని పాలు పోస్తే అది నిజంగానే అది వాడే ఎంటబడ్డాడు. వాడే వాళ్ళకి వీళ్ళకి కలిసి నాకు అమ్మాయి కావాలి, ఆమె లేకపోతే సస్తా అని వాడే అన్నాడు. వాళ్ళని ఎదిరించి వచ్చిండు, వాళ్ళ అమ్మను వాళ్ళ అన్నోళ్ళను. తండ్రి అంటే చచ్చిపోయినట, ఎదిరించి వచ్చి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ మాట వినకుండా వద్దంటే కూడా ఇవాళ వాళ్ళ మాట విని చంపినంటే వీడు ఎంత దరిద్రుడో, ఎంత మూర్ఖుడో, ఎంత చెత్తనాకుడో అర్థం చేసుకోవాలి మనం. మనకు కూడా ఆవేశం వస్తుంది. మరి నిజం రాదా? ఏం తెలుసా, 18 ఏళ్ళ పిల్ల, చిన్న పాప. వీడు మందు తాగిండని అమ్మాయి కూడా కరిగిపోయింది పాపం. అరే నా కోసం మందు తాగిండు కదా, సస్తా అంటున్నాడు కదా అని. నిజంగా చెప్తున్నా కదా, ఆ పిల్లగాని ఆవేశం చూస్తే ఏమవుతుందేమో. నిజంగా అట్లా ఉంది పరిస్థితి. వారికైతే నిజంగా ఉరిశిక్ష పడాలి. జీవిత ఖైదీలు, ఈ ఖైదీలు తక్కువనే. నమ్మించి గొంతు కోయడం, తడిగుడ్డతోటి గొంతు కోయడం అంటే ఇదే, 100% ఇదే, దాంట్లో డౌటే లేదు. ఏమంటావు ఇది? ఏంది ఇది?
ఎవరికైనా చూసినోనికి ఎవరికైనా బాధ అనిపించదా? వాడే చంపేసిండు మళ్ళా. ఇట్లా ఉంది వ్యవస్థ, ఏం చేస్తాం? సిగ్గు తప్పిన విధవలు, సిగ్గు శరం లేని విధవలు చాలామంది ఉన్నారు. నేను అదే అంటున్నా, ఇప్పటికి కూడా అదే స్టిల్ నవ్వు. వాడు ప్రేమ కోసం నిజంగా ప్రేమించలే, ఆమె శరీరాన్ని ప్రేమించండి. ఎస్, నిజమే చెప్తున్నా, ఏమని అనుకోవాలి మీరుగా. ఆమె శరీరాన్ని మాత్రమే ప్రేమించిండు. మోసదీరినాక కథం వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నోళ్ళ మాటలు విని చంపేశాడు. ఇది జరుగుతున్న తతంగం వ్యవస్థ. ఇంత దారుణంగా నమ్మించి మోసం చేస్తున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త ఉండాలి మీరు కూడా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.